నేపాల్లో 3 రోజుల పాటు జరిగే భారత్ నేపాల్ హైయర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతికి ఆహ్వానం అందడంతో ఆమె నేపాల్ కు పయనమయ్యారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ మరియు కాఠ్మండు యూనివర్సిటీ నేపాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే భారత్ నేపాల్ హైయర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతికి ఆహ్వానం అందడంతో ఆమె నేపాల్ కు పయనమయ్యారు. ఈ సమ్మిట్లో విద్య, అంతర్జాతీయకరణ, వివిధ వర్సిటీలతో రీసెర్చ్ కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ను మొదలుపెట్టడం, జాయింట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలు, విదేశీయ విద్యార్థులు భారతదేశంలో చదివేలాగా ఆకర్షించడం వంటి ప్రయోజనాలు ఈ సమ్మిట్ ద్వారా చేకూరనున్నాయని ఆమె తెలిపారు. To discuss about the research collaborations, and we have to explore the faculty exchange, student exchange programs కూడా జరుగుతాయి దీని ద్వారా. అంతేకాకుండా ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము చేసుకోవచ్చు, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ టు అట్రాక్ట్ ది ఫారిన్ స్టూడెంట్స్ టు అవర్ యూనివర్సిటీ. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో భాగంగా మేము మహిళా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్గా నేను అక్కడికి వెళ్ళడం జరుగుతోంది ఈ 3 రోజుల సమ్మిట్ కోసం.